హలో అండి. ఈ వీడియోలో మనం టెస్ట్ స్ట్రింగ్ ఆపరేటర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అండి. సో ఆల్రెడీ మనకు రిలేషన్షిప్ ఆపరేటర్స్లో ఈ టాపిక్ని డిస్కస్ చేశాను, బట్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ సమ్ ప్రోగ్రామ్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. మనకు ఈక్వల్ట్ అండ్ నాట్ ఈక్వల్ట్ ఫర్ జీరో లెంత్ అండ్ నాన్ జీరో లెంత్. సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అండి. దీస్ ప్రోగ్రామ్స్ ఈక్వల్ అంటే టూ స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా. ఆల్రెడీ మనం చెప్పామండి, ఈక్వల్ట్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్పేస్ లేకపోతే ఇది అసైన్మెంట్ అవుతుంది. ఏ ఈక్వల్ట్ స్పేస్ 10, ఈ రెండింటి మధ్యలో స్పేస్ ఉంటే ఇది కంపారిజన్ అవుతుంది. సో క్లియర్గా చెప్పాను మీకు నేను. సో హియర్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ జెడ్ ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందని ఫైండ్ చేసుకోవడం కోసం ఈ రెండు వాడతాం. వీటి ద్వారా ఈక్వల్ అండ్ దిస్ నాట్ ఈక్వల్ ద్వారా రెండు స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నవా లేవా అనేది మనం చెక్ చేస్తామండి. అలాగనే మనం లెంత్ ఎంత, స్ట్రింగ్ లెంత్ని మనం ఎలాగో ఫైండ్ చేస్తాం. సో వీటి గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ వీ నో దట్ వెరీ సింపుల్ వన్. మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇఫ్ కండిషన్ ద్వారా వీటిని చెక్ చేస్తాం. సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసుకొని చెప్తానండి. సో హియర్ ఐఎమ్ యూజింగ్ స్ట్రింగ్ 1 ఈజ్ హలో, స్ట్రింగ్ 2 ఈజ్ అ వర్డ్. 2 ఆర్ డిఫరెంట్ స్ట్రింగ్స్ అండి ఇక్కడ. సో మనం ఏం చేస్తున్నాం, డబల్ ఈక్వల్డ్ ద్వారా కంపేర్ చేస్తున్నాం. మనకు ఆల్రెడీ ఇక్కడ ఈక్వల్డ్ చెప్పారండి, ఇక్కడ డబల్ ఈక్వల్డ్ అంటే టోటలీ 3 వేస్ ఉన్నాయండి. ఈక్వల్ట్, డబల్ ఈక్వల్ట్ అండ్ డబల్ బ్రాకెట్స్. సో వీటిలో ఏదైనా కూడా కంపారిజన్, ఈక్వల్ కంపారిజన్ అవుతుందండి. సో హియర్ ఐఎమ్ యూజింగ్ డబల్ ఈక్వల్ట్. సో స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ 2 ఇఫ్ దిస్ టూ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్డ్. సో ఇక్కడ యాష్కీ లాగా ఏం చెక్ చేయట్లేదండి, డైరెక్ట్గా స్ట్రింగే వాడుతుంది అనుకుందాం. లైక్ సో హియర్ అండ్ దెన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ ఈస్ both strings are equal. If this both conditions are this is not equal, then it jumps to else block. This else having the strings are not equal. I am trying to execute this program, right? So here cat. So this is our program, similar program I am trying to execute right now. This sh. So here unexpected operator. So that is the string is not equal. Clear ga vastundani. Unexpected operator deniki vachindi ikkada. So again I am going to change this vi. Again ikkada nenu em chestunna ante single equal vaadtarandi. So we need to check this. Again insert సేమ్ ద స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ ఏమొచ్చిందండి, డబల్ ఈక్వల్ పెట్టినప్పుడేమో అన్ఎక్స్పెక్టెడ్ ఆపరేటర్ వచ్చింది. వై? బికాస్ వీఆర్ యూజింగ్ డబల్ ఈక్వల్. ఎప్పుడైతే మనం సింగిల్ ఈక్వల్ పెట్టామో ఇట్ స్ట్రైట్లీ ఎగ్జిక్యూటెడ్, నో ఎర్రర్ అలర్ట్ ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా కండిషన్ ట్రూ అని చెప్పింది, ఎగ్జిక్యూట్ చేసింది. ద స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ క్లియర్గా పర్ఫామ్ చేసింది, రైట్? సో హియర్ ఐ వాంట్ టు చెక్ లైక్ నాట్ ఈక్వల్. ఆల్రెడీ మనకు ఉన్నాయండి సింబల్స్. సో ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ యూజింగ్ నాట్ ఈక్వల్ టు మనం వాడదామండి, ఎలాగో యూజ్ అవుతున్నాం. సో విఐ ఇన్సర్ట్ నాట్ ఈక్వల్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ wq cat. Now you observe this is our program. I am going to execute. Now you observe the strings are not equal. Space వచ్చిందండి, రాంగ్ ఇచ్చాం మనం. సో క్లియర్ ద కోడ్లో ఎర్రర్ ఉందండి. విఐ. సో వాట్ ఈస్ ద ఎర్రర్? దెర్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ దిస్. కండిషన్ ప్రాపర్ రాయలేదు మనం. నౌ యూ అబ్జర్వ్ wq. నౌ ఎగ్జిక్యూట్ దిస్. ద స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. వై? మనం ఆ స్టేట్మెంట్ అనేది కండిషన్ ట్రూ అయిందండి ఇక్కడ మనకు. సో స్టేట్మెంట్ చేంజ్ చేద్దాం మనం. స్ట్రింగ్స్ ఆర్ డిఫరెంట్. Now you observe
the strings are different. Why? Because the condition is not we are performing not equal to. The string length we are going to find. String length అంటే ఏంటండి, with the help of -z అండ్ ఎన్ని ఉన్నాయండి, ఎంటీయా కాదా అని మనం చెక్ చేస్తున్నాం, రైట్? సో హియర్ I want to take the same program vi. So here I don't want to take this number 1 and I'm putting this comment here. Very simple. I'm not putting, this is completely empty. So this statement, if condition here -z is indicating the string is empty or not, right? So $str1, I am not putting any double quotes. Previous ga manam if statement lo double quotes isse okalaga ochindandi. So now I am checking this, just if this condition true, the string is empty. So here the echo statement you ignore, double echo and cat test. This is our program. I am going to execute this. Now the string is empty. Why? Because we are passing some message. Now I am going to change the definition. So here I am providing some space, only space I am providing here. Space is also character. చూద్దామండి ఇది వస్తుందా రాదా చెక్ చేద్దాం మనం, రైట్? cat, this is our program, some space ఇచ్చాను. Now I am executing this. The string is empty. Why? డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేశానండి, స్ట్రింగ్ని కన్సిడర్ చేస్తుంది, ఇది స్పేస్ని ఎంటీగానే ట్రీట్ చేస్తుందండి, క్యారెక్టర్గా ట్రీట్ చేయట్లేదు. బట్ ఇట్స్ అ రాంగ్ యాక్చువల్లీ. నేను ఆల్రెడీ చెక్ చేశాను, బట్ ఇట్ నాట్ వర్కింగ్. 245 ఇన్సెట్ 245 125. Just you observe cat, these are number. Now I am going to execute. The string are not equal. Why? Because our program is echo statement, else block is the string are not equal, right? So in this way we are going to perform. So there is a one more program is also there here. So how do we find the string length in a shell script? With the help of a $var name. Var name is nothing but a variable name. Here I am going to take 3 variables, str1, str2 and str3 is empty. So I am going to find the length of 1, length 2, length 3 and I am going to print just length 1, length 2, length 3. That's enough. Very simple. And ikkada 3 strings ni తీసుకున్నాను. ఆ స్ట్రింగ్స్కి యాజ్ పర్ ఫార్ములా స్ట్రింగ్ లెంత్ని ఎలా ఫైండ్ చేస్తామో అలాగా నేమ్ ఆ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 యొక్క వేరియబుల్ నేమ్ని ప్లే చేశాను, దాన్ని ఎకో ద్వారా ప్రింట్ చేస్తున్నాను. దాట్స్ ఎనఫ్. క్లియర్. అండ్ sh cat str test2. So this is our program. Now I am going to execute. Now so the length is 5, 14 and 0. Again you observe empty is a 0. ఇది 0గా ట్రీట్ చేస్తుంది. సో ఇది మనం చెక్ చేద్దామండి. ప్రీవియస్ ప్రోగ్రాంలో అది క్యారెక్టర్గా తీసుకోలేదు మనది, అవునా? సో వాట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే అగైన్ vi. సో దిస్ అవర్ ప్రోగ్రామ్ ఇన్సెట్ కపుల్ ఆఫ్ స్పేసెస్ ఇస్తానండి ఇక్కడ నేను 3 spaces and I am going to save and you observe స్పేస్ ఉందండి ఇక్కడ మన స్ట్రింగ్ 3లో స్పేస్ ఇచ్చాను నేను. నౌ ఐ am going to execute this.
స్ట్రింగ్ లెంత్ 4 ఇచ్చింది, బట్ మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏం చేసింది, అది స్పేస్ ఇచ్చిన కండిషన్ రాంగ్గా చూపించింది, రైట్. సో అది కొంచెం ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి కొంచెం చేంజ్ అవుతాయండి. మనమే కేర్ఫుల్గా ఇంకా ఎఫెక్టివ్గా రాయాల్సి వస్తుంది. అది ఫర్దర్గా చెక్ చేద్దామండి మనం ఎలా ఉంటుందనేది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.